ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీగా గడుపుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన అభిమానులకు ఒక పక్క తమ హీరో రాజకీయంగా పెద్ద రేంజ్‌కి వెళ్తున్నందుకు ఆనందపడాలో, లేకపోతే సినిమాలకు దూరం అవుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చేతిలో ప్రస్తుతం 3 సినిమాలు ఉన్నాయి. అందులో 2 సినిమాలు చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి. 'హరిహర వీరమల్లు' చిత్రానికి విడుదల తేదీని కూడా ఈ మధ్యనే ప్రకటించేశారు. మే 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ సన్నివేశాల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అవి పూర్తి అవ్వడానికి వారం రోజుల సమయం కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ వారం రోజుల డేట్‌ని కూడా కేటాయించలేకపోతున్నారు. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఆయన భవిష్యత్తులో ఇంకేమి సినిమాలు చేయగలడు? 'ఓజీ' తర్వాత సినిమాలను పూర్తిగా ఆపేస్తాడేమో అని అనుకుంటున్నారు. కానీ రీసెంట్‌గా ఆయన ఒక ప్రముఖ తమిళ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల ప్రస్తావన గురించి చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి. రిపోర్టర్ పవన్ కళ్యాణ్‌ని ఒక ప్రశ్న అడుగుతూ, మీరు ఒక పక్క రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతూనే మరో పక్క సినిమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతారా, లేదా మధ్యలోనే సినిమాలను ఆపేస్తారా అని అడుగుతారు. దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తూ, నాకు డబ్బులు అవసరం ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. నాకు తెలిసిన పని అదొక్కటే. ఇతర రాజకీయ నాయకుల్లాగా నాకు ఎలాంటి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. కాకపోతే నా పరిపాలనకు ఎలాంటి అడ్డంకి లేకుండా సినిమాలను చేయడానికి ప్లాన్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.